చాలా కలర్‌ఫుల్‌గా మారిపోయింది. పెళ్ళికలొచ్చిందా? వచ్చేసింది. గుడ్. సో, ఎలా ముస్తాబు చేశారు? చెప్తున్నాను గదా! పెళ్ళికెలా అని జెప్పి. పెళ్ళికి ముందు ఏదైతే ముస్తాబు జరుగుతుందో అంతకంటే బాగా. వాస్తవంగా ఏందంటే నా మీద ఒక ప్రెషర్ గూడా పెరిగింది. లాస్ట్ టైమ్ బీసీసీఐ వాళ్ళు మాకు అవార్డ్ ఇచ్చారు. ఆ అవార్డును నిలుపుకుంటూ అంతకంటే పెద్ద అవార్డు తెచ్చుకోవాలన్నదే మన ఇంటెన్షన్. లాస్ట్ టైం మనకు పిచ్ అండ్ గ్రౌండ్‌కి అవార్డ్ వచ్చింది. ఈసారి టోటల్ స్టేడియంకి అవార్డ్ రావాలి. అది 1,00,00,000 రూపీస్ అవార్డ్ రావాలనే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసమే అన్ని హంగులతో, హంగామాలతో సిద్ధంగా ఉన్నాం. 2 ఏళ్ల క్రితం వరకు హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియం అంటే విరిగిపోయిన కుర్చీలు, ఎగిరిపోయిన రూఫ్ ఉండేది. సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్‌గా మారిపోయింది. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఉప్పల్ స్టేడియం అదే దేశవ్యాప్తంగా ఆహ్, పెద్ద డ్యామేజ్ కూడా వచ్చింది. కానీ ఈ 2 ఏళ్లలో చూస్తే పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా ఈ సంవత్సరం మరింత నూతన హంగులు కనిపిస్తున్నాయి. ఎందుకిలా? జగన్ లేడప్పుడు ఇప్పుడు జగన్ ఉన్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ జోక్స్ అపార్ట్. నాకంటే ముందు అసోసియేషన్‌లో సర్వ్ చేసిన ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. కాకపోతే కొన్ని మధ్యలో కొన్ని ఇబ్బందులు జరిగినాయి కాదనలేను. ఆ తర్వాత వరల్డ్ కప్ వరకి మనకి ఫండ్స్ బాగా రిలీజ్ అవ్వడం జరిగింది. వరల్డ్ కప్‌కి మనం స్టేడియంని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం నేను వచ్చిన తర్వాత పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కెనోపీ గానీ, ఈ సీటింగ్ గానీ, ఈ కొత్త లైటింగ్ గానీ, ఇవన్నిటితో పాటు ఇన్‌సైడ్ స్టేడియంలో కూడా కొన్ని హాస్పిటాలిటీ ఏరియాలు జాగ్రత్తగా కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా నేను లాస్ట్ ఐపీఎల్‌లో టెస్ట్ మ్యాచ్ నాకు ఫస్ట్ మ్యాచ్. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత జనవరిలో వచ్చిందనుకుంటా. అప్పుడు నాకు కూడా పెద్దగా అనుభవం లేదు. ఇక్కడున్న 25 ఇయర్స్ ఓల్డ్ స్టేడియంని ఇవన్నీ చెక్ చేసి ఇవన్నీ సెట్ చేయడానికి టైం పట్టింది. దానికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే టెస్ట్ మ్యాచ్‌లు మేమంత పీపుల్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎక్స్‌పెక్ట్ చేయకుండా 50% స్టేడియంనే రెడీ చేసి పెట్టినాం. మేము అనుకోకుండా 30,000 దాకా ఆడియన్స్ వచ్చారు. సో దట్ అక్కడ కొంచెం ఇబ్బంది పడినాం. వాష్‌రూమ్స్ అవన్నీ కూడా చేయాలి. ఆ తర్వాత మాకు ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్‌లో కొంచెం బెటర్‌గా చేశాం. అయినప్పటికీ కూడా ఐపీఎల్‌లో చాలా ట్రోలింగ్ జరిగింది. తిట్టని నోరు లేదు, తిట్టని తిట్టు లేదు, అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత చూస్తే మాకు దసరా రోజు ఒక మ్యాచ్ వచ్చింది. దసరా మ్యాచ్ కల్లా 90% మేము స్టేడియంని అంతా కూడా రెడీ చేసాం. ఆ వాష్‌రూమ్స్ ఇష్యూ కానీ, ఆ డ్రైనేజ్ ఇష్యూ కానీ, ఆ ఎలక్ట్రిసిటీ బిల్ ఇష్యూ కానీ అవన్నీ కూడా క్లియర్ చేసుకున్నాం. అప్పటికే చాలా బాగా హంగులతో తయారు చేసాం. ఇప్పుడు ఇంకా మాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్లస్ మా మీద ట్రోల్ జరిగిన నెగటివ్ ట్రోలింగ్ అన్నీ కూడా పాజిటివ్గా తీసుకొని దాన్ని ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు పూర్తిగా మనం స్టేడియంని చాలా బాగా తీర్చిదిద్దగలిగాం. కార్పొరేట్ బాక్సెస్ని కానీ, జనరల్ వాష్రూమ్స్ కానీ, వాటర్ని కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అవుట్ సైడ్ స్టేడియంలో ఉండే క్లీనింగ్ కానీ, లేదంటే గేట్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కానీ ఇవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా మీరు మ్యాచ్ చూడడానికి ఎట్లయినా వస్తారు. మ్యాచ్తో పాటు స్టేడియంని కూడా చూడండి. ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఇక్కడ ఇవ్వబోతున్నాం. ఎవ్రీ టైం మ్యాచ్ ఉన్నప్పుడు మాకు సంవత్సరంలో 10-12 మ్యాచ్లు ఉంటాయి. ఐపీఎల్ కానీ అన్నీ కానీ. మిగతా రోజులంతా కూడా ఇక్కడ స్టేడియం అంతా ఖాళీగా ఉంటుంది. మేము కొత్తగా ఈ సంవత్సరం నేను డిసైడ్ చేసింది ఏంటంటే స్టేడియం టూరిజం ఒకటి పెట్టాలని చూస్తున్నాం. స్టేడియం టూర్ ఎందుకంటే చాలామంది స్కూల్ పిల్లలు కానీ చాలామందికి స్టేడియం చూడాలని ఉంటుంది. బట్ మ్యాచ్ల టైంలో చూడడం పాసిబుల్గా. అందుకనే స్టేడియం ఎక్స్పీరియన్స్ ఇచ్చుకుంటూ మనం ఇంటర్నేషనల్ స్టేడియంస్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేరే రోజుల్లో స్టేడియంలో వేరే యాక్టివిటీస్ చేస్తుంటారు. అట్లాగే ఈసారి మనం స్టేడియం టూరిజం పెట్టుకుంటూ ఇక్కడ స్టేడియంలో ఒక మ్యూజియం కూడా పెట్టాలని ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఇన్ని అంగములు రెడీ చేస్తున్నాం. సో కొత్త స్టేడియం